సో మనం బేసిక్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో ఇంట్రడక్షన్ సో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఇది ఆటో క్యాడ్ అంటే ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఆటోడెస్క్ అనమాట. సో సిఏడి క్యాడ్ అంటే ఏంటి? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ ఆర్ డ్రాఫ్టింగ్. అండ్ సో మనము ఈ ఫైల్స్ .dwg ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తామన్నమాట. ఓకే. అండ్ మనము ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ సేవ్ యాజ్, ఓకే, ఇక్కడ ప్లాట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఏమంటామంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ దీన్ని టైటిల్ బార్ అంటాం. ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, యానోటేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇవన్నీ వీటిని ఏమంటామంటే ట్యాబ్స్. ఓకే. బేసిక్ కమాండ్స్ చూద్దాం ఇప్పుడు. డ్రాలో లైన్ ఉంటుంది, సో లైన్స్ గీసుకోవచ్చు. ఓకే. ఇది ఇక్కడ ఆర్థో అని ఉంటుంది. ఆర్థోగనల్లీ అంటే ఆర్థో మోడ్. ఇది ఆన్ చేస్తే లైక్ స్ట్రైట్ లైన్స్, హారిజాంటల్ లైన్ స్ట్రైట్గా గీయొచ్చు. ఇది ఆఫ్ చేస్తే ర్యాండమ్గా పోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాలీలైన్ అని ఉంటుంది. సో ఇక్కడ పాలీలైన్ అని ఉంటుంది. ఆ పాలీలైన్ ఇప్పుడు లైక్ నార్మల్గా మనం డ్రా చేసామనుకోండి ఒక ఫిగర్ని. ఓకే. మనం దీన్ని సెలెక్ట్ చేస్తే ఒక వన్ ఎంటిటీ లాగా సెలెక్ట్ అవుతుంది అనమాట. అదే మీరు లైన్ తీసుకున్నారనుకోండి, సేమ్ మనం లైన్ తీసుకుంటే, ఓకే, వాటెవర్, ఇది జస్ట్ ఇవన్నీ సెపరేట్గా ఉన్నాయన్నమాట. అదంతా ఒక ఎంటిటీ లాగా కలిసిపోతుంది పాలీలైన్. అండ్ సర్కిల్ అంటే ఇప్పుడు మీరు ఇట్లా గీసుకోవచ్చు. అదే ఇది నార్మల్గా డిఫాల్ట్గా రేడియస్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ 30 రేడియస్. ఓకే. ఇది ఇలా అవుతుంది. డయామీటర్ తీసుకోవచ్చు, 60 డయామీటర్తో సేమ్ సర్కిల్ వస్తుంది అనమాట. డయామీటర్ క్లిక్ చేసుకొని డయామీటర్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఆర్క్. ఆర్క్ అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సర్కిల్, అలా కూడా తీసుకోవచ్చు ఆర్క్. నెక్స్ట్ మాడిఫై కమాండ్ చూద్దాం. మూవ్, ఒక డయాగ్రామ్ని మూవ్ చేయొచ్చు అనమాట. సర్కిల్ ఉంది, మూవ్ చేద్దామంటే సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి యూనో ఇక్కడ ఇలా మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ రొటేట్. సో ఒక లైన్ తీసుకుందాం, దీన్ని రొటేట్ చేద్దాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, ఎంటర్. సో ఒక పాయింట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిడ్ పాయింట్ తీసుకున్నాము, 90 degrees అనుకోండి, ఎంటర్. సో ఇలా రొటేట్ అవుతుంది అనమాట. ట్రిమ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో నువ్వు ట్రిమ్ ఆప్షన్ అంటే జస్ట్ దీన్ని తీసేస్తుంది అనమాట, రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ కాపీ, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్, ఎంటర్. సో బేస్ పాయింట్ అడుగుతుంది, బేస్ పాయింట్ తీసుకొని సో ఇలా కాపీ పేస్ట్ చేయొచ్చు ఎనీ టైమ్స్ అంటే ఎనీ టైమ్స్. ఓకే. నెక్స్ట్ మిర్రర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో లైక్ దిస్ ఉన్నది వేరే సైడ్ వస్తుంది అనమాట సేమ్. ఓకే. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది, ఆ టాప్ది బాటమ్ లాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆఫ్సెట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆఫ్సెట్ ఉంది కదా, ఆఫ్సెట్ అంటే లైక్ ఉన్న లైన్స్ని స్పెసిఫైడ్ డిస్టెన్స్లో పేస్ట్ చేయడం లైక్. నెక్స్ట్ కమాండ్ బార్. ఇది కమాండ్ బార్, ఇదంటే అది కమాండ్స్ ఏవైతే ఉంటే దీంట్లో టైప్ చేయొచ్చు ఆర్ నార్మల్లీ ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మూవ్ అవుతుంది, దాని పేరు క్రాస్ బార్. సో నెక్స్ట్ ఇది ఈ XY ఇది ఉంది కదా, దీన్ని యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం అనమాట. నెక్స్ట్ సో ఇక్కడ వీటిని అప్లికేషన్ స్టేటస్ బార్ అంటాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ దిస్ ఈజ్ ఐసోడ్రాఫ్ట్ అంటాం. సో ఇది అంత ఉపయోగపడదు, బట్ దీని గురించి మళ్ళీ తెలుసుకుందాం. అండ్ దిస్ ఈజ్ ఆర్థో, ఇప్పుడే చెప్పిన నేను. అండ్ దిస్ ఇస్ పోలార్. పోలార్ అంటే ఒక లైన్ని ఒక యాంగిల్లో
చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 45 degrees ఉంది కదా, 45 degrees లైక్ మనం ఒక లైన్ గీసుకుంటాం. 45 degrees మనం ఒక లైన్ గీసుకోవాలంటే 45. సో ఇలా ఒక గ్రీన్ లైన్ వస్తుంది ఈజీగా ఉండడానికి. అండ్ ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం ఇక్కడ డైమెన్షన్స్ అనేది ఇక్కడ చూడండి, లీనియర్ అని ఉంది కదా, ఇక్కడ అలైన్డ్ అంటే ఇట్లా ఈ క్రాస్ వాటిని డైమెన్షన్ తీసుకోవడం. లీనియర్ అంటే విత్ దిస్. ఓకే, సో దిస్. అండ్ అలైన్డ్కి ఇలా స్లాండ్గా ఉన్న వాటికి. సో యాంగులర్ అంటే యాంగిల్ని మెజర్ చేయొచ్చు. 45 degrees like that. And నెక్స్ట్ మనం బేసిక్ టెర్మినాలజీకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఫస్ట్ యూనిట్స్ నార్మల్గా ఎలా స్టార్ట్ చేస్తాం అనేది. సో నార్మల్గా స్టార్ట్ చేసేటప్పుడు యూనిట్స్కి వెళ్తాం. UNITS యూనిట్స్ అంటారు. సో ఇక్కడ డెసిమల్ ఉండాలి, టైప్ డెసిమల్స్లో తీసుకుంటాం. ప్రెసిషన్ ఈజ్ 0. ఓకే, మిల్లీమీటర్స్లో ఉండాలి. అండ్ ఇంటర్నేషనల్ అమెరికన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లిమిట్స్ సెట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ లిమిట్స్ LIMITS ఎంటర్. సో ఫస్ట్ లోవర్ లెఫ్ట్ కార్నర్ అని అడిగారు అంటే 0, ట్యాబ్ కొట్టి 0. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ అప్పర్ రైట్ కార్నర్ అంటే 420. నేను A3 తీసుకుంటున్నా కాబట్టి దాని డైమెన్షన్స్ తీసుకుంటున్నా. 420 ట్యాబ్ 297 తీసుకుంటున్నా. ఎంటర్. నా ఇప్పుడు లిమిట్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు Z అంటే జూమ్, Z ఎంటర్. A ఎంటర్ అంటే ఆల్, A ఎంటర్. సో ఇప్పుడు ఇది బేసిక్ అన్నమాట. నెక్స్ట్ మనము డిమ్స్టై, DIMSTY డిమ్స్టై కమాండ్. ఇక్కడ వెళ్ళాక క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మోడిఫైకి వెళ్ళండి. మోడిఫై, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ గో టు ప్రైమరీ యూనిట్స్. ప్రెసిషన్ మనం 0 పెట్టుకున్నాం, సో ఇక్కడ కూడా 0. టెక్స్ట్ హైట్ నేను 3 తీసుకుంటున్నా. 3 or 5 మీ ఇష్టం, ఎంతైనా తీసుకోండి. 3. నెక్స్ట్ యారో అండ్ సింబల్స్ అండ్ యారో, ఇక్కడ కూడా 3. ఓకే అని కొట్టాలి ఇక్కడ. నెక్స్ట్ సెట్ కరెంట్, క్లోజ్ అని పెడతారు, అలా కాదు. సెట్ కరెంట్ చేశాక ఇక్కడ మీకు డైమెన్షన్స్ చేంజ్ వస్తుంది. ఓకే, దెన్ యూ కెన్ క్లోజ్ ఇట్. అండ్ ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ డ్రా చేస్తాం, మనం ఒక పాయింట్ పెట్టాలనుకుంటాం. సో పాయింట్కి PO అనగానే పాయింట్ వస్తుంది. ఇక్కడ నువ్వు పాయింట్ పెడితే మీకు కనిపించట్లేదు చూడండి. ఈ పాయింట్ విజిబుల్గా ఉండాలి అంటే యూ షుడ్ గో ఫర్ P టైప్. ఈ టైప్లో మీ ఇష్టం ఉన్న పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఐ ప్రిఫర్ దిస్. అండ్ పాయింట్ సైజ్ 3. సెట్ ఇన్ అబ్సల్యూట్ యూనిట్స్, దెన్ ఓకే కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇది బేసిక్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ టెక్స్ట్కి కమాండ్ TXT, టెక్స్ట్ ఎంటర్. సో ఏదన్నా ఒక పాయింట్ దగ్గర క్లిక్ చేయండి అండ్ దే విల్ ఆస్క్ ఫర్ స్పెసిఫై హైట్ అన్నాడు. సో నేను 3 or 5 మీ ఇష్టం, 3 తీసుకుంటాను నేను. 3 ఎంటర్. స్పెసిఫై రొటేషన్ యాంగిల్ అంటే 0. ఓకే, సో ఇలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి రాస్తాను, A, ఇక్కడ B, C. నెక్స్ట్ మీరు ఎంటర్ కొట్టేస్తారు, ఎస్కేప్ కొట్టేస్తారు. ఎస్కేప్ కొట్టేస్తే ఇక్కడ C వెళ్ళిపోయింది కదా, అలా కాకుండా ఇక్కడ ఓకే C అండ్ D. సో మీది అయిపోయింది అంతా. మీరు బయట క్లిక్ చేసుకొని ఎస్కేప్ కొట్టండి, అన్నీ వస్తాయి అన్నమాట అలా. ఓకే, సో దట్స్ ఇట్. ఇది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు అంత ఇవేమి కనిపించట్లేవు అండ్ ఈ
కమాండ్ బార్ లేదు, ఏమీ లేవు, కనిపించట్లేదు అంటే యూ నీడ్ టు జస్ట్ ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర ఇలా వస్తుంది. సో ఇక్కడ 3D మోడలింగ్కి వెళ్ళండి ఒకసారి. ఓకే, 3D మోడలింగ్కి వెళ్ళాక మళ్ళీ మీరు డ్రాఫ్టింగ్ అండ్ అనోటేషన్కి రండి. సో ఇదంతా రీసెట్ చేసి పెడతారు అనమాట. ఓకే, ఆర్ యూ కెన్ ఆల్సో గో ఫర్ దిస్. ఇక్కడ ఒక్కొక్కసారి ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్ కనిపించదు అనమాట. ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్ అంటారు దీన్ని. సో యూ జస్ట్ గో టు ఆబ్జెక్ట్ స్నాప్ సెట్టింగ్స్, సెలెక్ట్ ఆల్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్, ఇక్కడ పాలిగన్ డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెంటగన్ డ్రా చేద్దాం అనుకోండి, 5 sides. ఓకే, ఇక్కడ సి ఒక పాలిగన్ వచ్చేసింది. ఓకే, సో ఇలా మీరు అన్నీ డ్రా చేసుకోవచ్చు. యా, దిస్ ఈస్ ద బేసిక్ టర్మినాలజీ యూజ్డ్